కేవలం 3 రోజుల స్వచ్ఛమైన భక్తితో మీ కష్టాలన్నీ కరిగిపోతాయని మీకు తెలుసా? కోరిన కోరికలను తీర్చి సర్వ పాపాలను పారద్రోలే అత్యంత శక్తివంతమైన కామదా ఏకాదశి వ్రత విధానాన్ని, ఆ శ్రీహరిని వెంటనే మెప్పించే నిజమైన ఉపవాస రహస్యాన్ని ఈరోజు మనం ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అత్యంత స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా దశమి రోజు చేయాల్సిన ఆచరణ విధానం. సాధారణంగా ఏకాదశి వ్రతం అనగానే అందరూ ఆ ఒక్కరోజే కదా అని పొరబడుతుంటారు. కానీ అలా కాదు. ఈ వ్రతం ఏకాదశికి ముందు రోజు అనగా దశమి రోజే మొదలవుతుంది. కాబట్టి దశమి రోజున మీరు తీసుకునే ఆహారం అత్యంత సాత్వికంగా ఉండాలి. రాత్రిపూట కేవలం పండ్లు మాత్రమే స్వీకరిస్తే ఎంతో ఉత్తమం. మీ శరీరాన్ని మరియు మనస్సును మరుసటి రోజు జరగబోయే మహావ్రతానికి సిద్ధం చేసుకోవాలి. ఇక ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని మీ మనస్సును ఆ మాధవుని పాదాల వద్ద నిలపాలి. ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆ శ్రీ మహావిష్ణువుని పరమ పవిత్రమైన తులసి దళాలతో మాత్రమే అర్చించాలి. ఏకాదశి రోజు సాయంత్రం వేళలో మీ ఇంట ఉన్న తులసి కోట దగ్గర భక్తిగా దీపారాధన చేసి అత్యంత శ్రద్ధతో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు ఆ శ్రీహరి నామస్మరణతో మీ మనసు నిండిపోవాలి. ఇప్పుడు ద్వాదశి పారణ అనగా వ్రత విరమణ విధానం. ఉపవాసం ఎంత కఠినంగా చేస్తామో వ్రత విరమణ అనగా పారణ కూడా అంతే నియమనిష్టలతో జరపాలి. పారణ సరిగ్గా జరగకపోతే వ్రతఫలం దక్కదు. ఏకాదశి మరుసటి రోజు అనగా ద్వాదశి ఉదయాన్నే నిద్రలేచి నిత్య కర్మలు పూర్తి చేసుకొని అర్హత కలిగిన ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఇంట్లో వండిన శుచి అయిన పదార్థాలను ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం మరియు మీరు మర్చిపోకూడని నియమం ఏమిటంటే ఆ నైవేద్యంలో తప్పనిసరిగా ఒక తులసి దళం వేసి తీరాలి. తులసి దళం లేని నైవేద్యాన్ని ఆ స్వామివారికి సమర్పించకూడదు. ఈ విధంగా స్వామివారికి సమర్పించిన ఆ మహాప్రసాదంతోనే మీరు ఉపవాసాన్ని విరమించాలి. ఇదే అసలైన ద్వాదశి రోజు చేయవలసిన పారణ విధానం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ద్వాదశి రోజు కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. ఇక చివరగా మీరు తెలుసుకోవాల్సిన అతిపెద్ద రహస్యం ఒకటి ఉంది. అసలు ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? కేవలం కడుపు మార్చుకొని నీరసంగా పడి ఉండటం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ప్రాపంచిక విషయాలను వదిలేసి ఆ భగవంతుడికి అత్యంత దగ్గరగా జీవించడమే నిజమైన ఉపవాసం. కానీ అన్నం మానేయడం కాదు. ఆ భగవంతుని పవిత్ర నామస్మరణతోనే మనకు కడుపు నింపే ఆహారంగా స్వీకరించాలి. నిరంతరం ఆ స్వామి ధ్యానంలోనే గడపాలి. అప్పుడే మీరు చేసే ఈ కామదా ఏకాదశి వ్రతానికి 100% సంపూర్ణ ఫలం దక్కుతుంది. భగవంతుడిని చూడాలంటే కఠోరమైన తపస్సు చేయాలా? అవసరం లేదు. ఒక అమాయక భక్తుడి స్వచ్ఛమైన ప్రేమకు బానిసై సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడి వీపు మీద ఎక్కి ఎలా వచ్చాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కోరిన కోరికలను తీర్చి సర్వ పాపాలను పారద్రోలే కామదా ఏకాదశి పర్వదినాన జరిగిన ఈ అద్భుత యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ కథ వింటే భగవంతుని పట్ల మీకున్న ఆలోచననే మారిపోతుంది. అసలు నిజమైన భక్తి అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. పురాణ కాలంలో బృందావనంలో ఒక గురువుగారి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక అమాయకపు శిష్యుడు ఉండేవాడు. అతనికి ప్రాపంచిక విషయాల గురించి ఏమీ తెలియవు. అనగా అతని మనస్సులో కొంచెం కూడా కల్మషం ఉండదు. గురువుగారు ఏది చెప్తే అదే వేదం, అదే పరమసత్యం అని అనుకునేవాడు. ఒకరోజు ఆ గురువుగారు శిష్యులకు పాఠం చెప్తూ, నాయనలారా, ఈ బృందావన అడవుల్లోకి ఆ దయామయుడైన కృష్ణ పరమాత్మ రోజు ఆవులను మేపడానికి వస్తాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి ఆయనను పిలుస్తారో వారికి ఆయన ఖచ్చితంగా కనిపిస్తాడు అని చెప్పారు. ఇది విన్న ఆ అమాయకపు శిష్యుడు ఆ మాటలను తన గుండెల్లో నాటుకున్నాడు. మరుసటి రోజు పశువులను అడవికి తీసుకువెళ్లి వాటిని వదిలివేశాడు. ఎక్కడున్నావయ్యా కృష్ణ? మా గురువుగారు చెప్పారు నువ్వు వస్తావని. ఏ చెట్టున చాటున ఉన్నావు? నాకు ఎందుకు కనిపించవు అంటూ పిచ్చివాడిలా ప్రాణం పెట్టి అడవిలోని అణువణువు వెతకడం మొదలుపెట్టాడు. తన కోసం అంత ఆర్తిగా పిలుస్తున్న
ఆ గొంతు విన్నాక ఆ నీలమేఘ శ్యాముడు వైకుంఠంలో ఎలా నిశ్చితంగా ఉండగలడు? దిగివచ్చాడు. అవును, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ లోకనాయకుడు దిగివచ్చాడు. తలపై నెమలి పించం, పట్టు పీతాంబరాలు, చేతిలో మురళితో ఆ చిన్ని కృష్ణుడు ఆ అమాయకపు శిష్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు సృష్టికర్తను చూసిన ఆ శిష్యునిలో ఏమాత్రం భయం లేదు. అతనిది ఒక అమాయకమైన ప్రేమ. దేవుడిని ఒక ఆత్మీయ మిత్రుడిని చూసినంత అమాయకంగా పలకరించాడు. మాటల మధ్యలో తన వెంట తెచ్చుకున్న రొట్టెలను ఆ పరమాత్మ చేతిలో పెట్టి సగర్వంగా తినిపించాడు. ఆ జగన్నాథుడు కూడా ఆ ఎంగిలి రొట్టెలను అమృతంలా ఆరగించాడు. అలా ప్రతిరోజు ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ అమాయకపు శిష్యుడు ప్రతిరోజు ఇంటి నుండి ఎక్కువ రొట్టెలు తీసుకెళ్లడం, కృష్ణుడితో కలిసి తినడం, ఆడుకోవడం దినచర్యగా మారిపోయింది. రోజు రోజుకు ఈ అమాయకపు శిష్యుడు రొట్టెలు ఎక్కువగా తీసుకెళ్లడం గమనించి గురువుగారు అతడిని ఒకరోజు అసలు కారణం అడిగారు. అప్పుడు అతను గురువుగారికి జరిగినట్లుగా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యపోయి, నిజంగానా? అయితే రేపు ఆ కృష్ణుడిని ఒకసారి మన ఆశ్రమానికి తీసుకురా అని ఆజ్ఞాపించారు. మరుసటి రోజు మామూలుగానే కృష్ణుడు వచ్చాడు. అప్పుడు శిష్యుడు, కృష్ణ, మా గురువుగారు నిన్ను చూడాలట, నాతో పాటు మా ఆశ్రమానికి రా అని అడిగాడు. కానీ కృష్ణుడు చిరునవ్వుతో, నేను నీ స్వచ్ఛమైన ప్రేమ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను, మరెవరికి నేను కనిపించను, నేను రాను అని తేల్చి చెప్పాడు. అది వినగానే శిష్యునికి కోపం వచ్చింది. అంతేకాకుండా కృష్ణుడిపైన అలిగాడు. భగవంతుడు అని కూడా చూడకుండా కృష్ణుడి చేతిలో ఉన్న రొట్టెలను లాగేసుకున్నాడు. మా గురువుగారు చెబితేనే అసలు నువ్వు ఎవరో నాకు తెలిసావు, ఆయన కథ చెబితేనే నీ గురించి తెలిసింది. అలాంటి మా గురువుగారిని చూడడానికి రానప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు, నీతో నేను ఆడుకోను. ఇవి మా గురువుగారు ఇచ్చిన రొట్టెలు, ఇవి నువ్వు తినవద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని కసురుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాటకి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్తంభించిపోయాడు. ఆ పసివాడే నిష్కల్మషమైన స్వార్థం లేని ప్రేమకు బానిసైపోయాడు. దేనికి కట్టుబడి ఉండని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ భక్తుడి ప్రేమ తాడుకు కట్టుబడిపోయాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి, ఆగు, నేను వస్తాను, కానీ నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళు అని బతిమిలాడాడు. ఆ విధంగా సాక్షాత్తు ఆ భగవంతుడిని తన భుజాలపై మోసుకుంటూ తన గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు ఆ అమాయక శిష్యుడు. తన శిష్యుని భుజాలపై ఉన్న కృష్ణుడిని కల్లారా చూసిన తన గురువుగారు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన శిష్యుని గుండెలను హత్తుకొని గురువుగారు ఇలా అన్నారు, నాయనా, నేను ఇన్నేళ్లుగా దేవుడిని నోటితో మాత్రమే పిలిచాను, కానీ నువ్వు దేవుడిని నీ స్వచ్ఛమైన మనసుతో పిలిచావు. అందుకే ఆ శ్రీకృష్ణుడు నీకు దాసోహం అయ్యాడు అని తన శిష్యునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశారా, భగవంతుడికి కావలసింది ఆడంబరాలు కాదు, అంతులేని ఆస్తులు కావు, పసిపిల్లాడి లాంటి నిష్కల్మషమైన మనస్సు. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ఉపవాసం. ఈ పవిత్రమైన కామదా ఏకాదశి పర్వదినాన ఈ అద్భుతమైన కథను స్మరించుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనసారా ప్రార్థిద్దాం. మనస్సులోని కల్మషాన్ని తీసివేసి ఆర్తిగా ఆ భగవంతుని పాదాలను ఆశ్రయిద్దాం. ఈ పుణ్యదినాన మీరు కోరుకున్న ప్రతి మంచి కోరిక నెరవేరాలని ఆకాంక్షిస్తూ జై శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.